ఆరోపణలపై అరెస్ట్ అయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు సంబంధించి మరిన్ని సంచలన విషయాలు బయటపడ్డాయి. మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఆమె ఖరీదైన జీవన శైలి కొనసాగిస్తుంది. ఆమె ఆదాయానికి విలాస జీవితానికి ఎక్కడ కూడా పొంతన అయితే లేదు. విమానాల్లో ఎప్పుడు మొదటి తరగతిలోనే ప్రయాణించినట్లు పోలీసులైతే గుర్తించారు. ఖరీదైన హోటల్లో బస చేస్తూ ఖరీదైన రెస్టారెంట్లలోనే భోజనం చేసేది. ఆమె పాకిస్తాన్ పర్యటన ఖర్చంతా స్పాన్సర్లదే అని భావిస్తున్నారు. అయితే పాక్ పర్యటన నుంచి వచ్చిన వెంటనే ఆమె చైనా పర్యటనకి కూడా వెళ్ళింది. అక్కడ కూడా లగ్జరీ కార్లలో ప్రయాణించింది. అత్యంత ఖరీదైన నగల షాపులకు వెళ్ళింది. ఈమె ఈ ఏడాది జనవరిలో కాశ్మీర్లోని పహల్గాం వెళ్ళినట్లు పోలీసులైతే గుర్తించారు. అనంతరం 3 నెలలకి అక్కడ ఉగ్రదాడి జరిగింది. 5 రోజుల కాశ్మీర్ పర్యటనలో భాగంగా ఆమె పహల్గాం వెళ్ళింది. అక్కడ వీడియోలు కూడా తీసింది. వీటిని పాకిస్తాన్ ఏజెంట్లకు చేరవేసిందా, ఉగ్రదాడికి ఈమె పర్యటనకు సంబంధం ఉందా అనే విషయాన్ని పోలీసులు విచారిస్తున్నారు. కాగా ఈమె ఇన్స్టాగ్రామ్ ఖాతాను నిలిపివేశారు. తాము స్వాధీనం చేసుకున్నాక ఆమె సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లకు అనుమానాస్పద అంశాలు వచ్చాయి అని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ సమయంలోనూ ఆమె ఢిల్లీలోని పాకిస్తాన్ ఎంఐసి అధికారి దానిష్ తో టచ్ లోనే ఉందని గుర్తించారు. అతడితో ఆమె చాలా సన్నిహితమైనట్లు భావిస్తున్నారు. కాగా పహల్గాం ఉగ్రదాడి తర్వాత 2 రోజులకు అంటే ఏప్రిల్ 24న ఢిల్లీలోని పాక్ ఎంబాసీకి గడ్డంతో ఉన్న ఒక వ్యక్తి కేక్ తీసుకువచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో పలువురు విలేకరులు అతన్ని ఎందుకు వచ్చావు, ఏం వేడుకకు కేక్ తెస్తున్నావని ప్రశ్నించారు. అయితే అతడు వారికి సమాధానం చెప్పకుండా త్వరగా లోపలికి వెళ్లిపోయాడు. ఈ గడ్డపు వ్యక్తితో జ్యోతి మల్హోత్రా దిగిన ఫోటో కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది. పాక్ పర్యటనలో జ్యోతి హాజరైన ఒక పార్టీ వీడియోలోనూ ఈ గడ్డపు వ్యక్తి కనిపించాడు. అతడిని ఆమె కలుసుకున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. కాగా పలువురు ఇతర సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో జ్యోతికి సంబంధాలు ఉన్నాయి అని, వారికి పాకిస్తాన్ ఏజెంట్లతో సంబంధాలు ఉన్నాయి అని హిస్సార్ ఎస్పీ శశాంక్ కుమార్ అయితే తెలిపారు. పాకిస్తాన్ ఏజెంట్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను నియమించుకొని తమ వాదనను ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు.